తప్పేసినట్టున్నారు. కింద నుంచి రావాలిగా, ఒకటి కింద అల్లికల్లి రావాలిగా, అంతేనా? కానీ వస్తుంది కొంచెం కన్ఫ్యూజన్. ఆ క్లిప్లు తీసేటండి మీకు ఇబ్బంది ఉంటాయి. నిదానంగా తెస్తాను. అంతేనా? ఇది పైకి అది కిందకి వస్తుంది, కిందకి వస్తుంది అట్లా. సో ఒకదాని తర్వాత అయినా నీకు రెడ్ కలర్ కనిపిస్తుంది, నో ప్రాబ్లం. మళ్ళీ దీని కింద రాంగ్ వచ్చింది. నేను పట్టుకో, ఇది పట్టుకో, నేను చూపిస్తాను. ఇక్కడ పెట్టాను, ఇలా రండి. ఓకే, ఈ 4 పార్టీషన్స్ కదా. ఇందులో నుండి ఫస్ట్ తీసుకున్నాం, తర్వాత థర్డ్ వన్ వేసాం, ఈ రెడ్ది కింద పెట్టాం. ఓకే, తర్వాత మనం ఫస్ట్ది, ఈ ఫస్ట్ దాని మీద 4th వన్ రెడ్ వేస్తున్నాం. నేను వీడియో తీయండి ఇప్పట్లో. ఇలా ఫస్ట్, థర్డ్, లాస్ట్ది కిందకి, లాస్ట్ది కిందకి, ఫోర్త్. నేను మీకు వాయిస్ కూడా మార్చాను, అందుకని అంటే అట్లాగే డైరెక్ట్గా పోస్ట్ చేసేస్తాను. వచ్చింది. ఓకే, ఫస్ట్ అంటే మనం ఏం చేస్తున్నాం, ఇలా పెట్టండి, ఒక స్టేబుల్గా అలా పెట్టండి. నన్నే అడిగారు, కొంచెం ఇలా పట్టుకున్నాను. ఇలా మల్టీ కలర్ స్లిప్, ఇలా ఓకేనా కదా. మనం పెట్టిన హైలైట్స్ హెయిర్ ఎక్స్టెన్షన్, సో అందుకని అనిపిస్తుందా మేడం? పర్లేదు, వేసేయండి. నేను నార్మల్గా తీసుకున్నాను. కరెక్టేనా మేడం? వెయిట్ ఆ రెడ్ కలర్ది కనిపించట్లేదు చూడండి, అది కనిపించేటట్టు కొంచెం టర్న్ చేయండి, అంతే. ఓకేనా? అంతే. కరెక్ట్ వేసారు. ఒక్కసారి దువ్వచ్చా మేడం? మనం బ్రైడ్స్కి వేసేటప్పుడు యాక్సెసరీస్, హెయిర్ యాక్సెసరీస్ బరువుగా ఉంటాయి కదా, ఆ బరువుగా వాళ్ళు పెట్టుకోరు, ఇష్టపడరు తొందరగా. కొంతమంది అయితే ఇష్టపడరు. అలాంటప్పుడు మనం ఇలాంటి చిన్న చిన్నవి పెట్టామనుకోండి, చాలా బాగుంటుంది. అలాగే ఫ్యాన్సీగా కూడా ఉంటుంది. కొంచెం రిసెప్షన్స్ అట్లాంటి వాటికి వాళ్ళు వేసుకున్న డ్రెస్ కోడ్ ఉంటుంది కదా, వాళ్ళు మల్టీ కలర్స్ వేసుకున్నారు, 2-3 కలర్స్, ఆ డ్రెస్ కోడ్, హెయిర్ స్టైల్లో ఈ హైలైట్స్ పెట్టుకుంటే కూడా మీకు మంచిగా అనిపిస్తుంది మేడం. అంతేనమ్మా. ఇక్కడ తప్పు వచ్చినట్టుంది మేడం. మీరు వేసిన తర్వాత నేర్జ కూడా వేస్తుంది, అప్పుడు ప్రాపర్గా తెలుస్తుంది. ఇది కింద ఇక్కడ మిస్టేక్ వేస్తాం.
ఇంకొక కిందకి వెళ్ళండి. కొంచెమా? అవసరం ఇంకా చాలు. కొంచెం బాగుంది చూడు వీడియోలో. యూట్యూబ్లో కూడా లేదు ఈ హెయిర్ స్టైల్. నేను ఇప్పుడు అనుకుంటాం కదా బేసిక్గా చూద్దాం అనుకుంటే ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టింది మాత్రం లేదు. అంతే. ఫస్ట్ థర్డ్ లాస్ట్. బ్యాక్ ఓకే. ఇన్ని కలర్స్ కనిపిస్తున్నాయి నీట్గా. అలా మీరు 3-4 కలర్స్ కాంబినేషన్లో వేసుకోగలిగితే మనం 4 పాయల జడ కాబట్టి 4 పాయలతో వేసాము. మీరు 5కి కూడా 5 ఎక్స్టెన్షన్స్ 5 చూసాంగా. 5 జడ ఈజీ. అది 5 వేసి ఇదివరకు మీద కొంచెం చేయి తిరిగింది నాకు. చేతులు వస్తుందండి. ప్రాక్టీస్ ఉంటే ఏదైనా బాగా అనిపిస్తుంది. బాగుంది. నేను ఎన్నిసార్లు చెప్తాను మీకు, 100 సార్లు చెప్తానా ప్రాక్టీస్ చేయాలని. దేనికి? అప్పుడు గుర్తుండడం జస్ట్ ఇప్పుడు 1 టైం చూపిగానే ఈజీగా క్యాచ్ చేయగలుగుతున్నాం. చేయగలం. అందుకని ప్రాక్టీస్ అన్నది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇలా కొంచెం యూనిక్గా కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుద్ది. అంటే డిఫరెంట్గా. ఓకే. చెవులి కూడా ఏదన్నా పెట్టాలి సార్. ఎంత బాగుంది. ఇలా నుంచో ఇలా స్టేబుల్గా. ఒకసారి జడంతా చూపించవా? ఇలా ఇలా. ఇప్పుడు ఇది కొంచెం చాలు 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 అంతే. చాలు. మళ్ళీ ఇలా జడ పట్టుకో. మీ ఇష్టం. నేనైతే వాయిస్ ఓవర్ కూడా మార్చాను. బాగుంది చాలు.